ఈరోజు చాలా స్పెషల్. ఏంటంటే ఈరోజు భగవద్గీత చదివాను లైఫ్లో ఫస్ట్ టైము. అలాగే ఎప్పటినుంచో అనుకుంటున్నా, చూడాలనుకుంటున్నా, దర్శనం చేయాలనుకుంటున్నా భూవరాహస్వామి టెంపుల్కి ఈరోజు రావడం జరిగింది. దానికి పైకి రావడానికి బస్సులో వచ్చాము. అలా బస్సులో వచ్చాము, పైకి వచ్చాము. అప్ అండ్ డౌన్కి బస్ ఛార్జీకి 30 రూపాయలు తీసుకున్నాడు పైకి కిందకి రావడానికి. సర్వీస్ బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడి నుంచి విజయవాడ మొత్తం కనిపిస్తుంది. నియర్లీ 1 కిలోమీటర్ వచ్చాము పైదాకా. ఆ ఘాట్ రోడ్డు కొండని తవ్వి కొండ మధ్యలో నుంచి బస్సు వచ్చింది. అద్భుతంగా ఉంది జర్నీ అయితే చూస్తుంటే. అదే మీకు చూపిస్తూ ఉన్నాను. అది చాలాసేపు ఉంది. మొత్తం ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. పుణ్యం మామూలుగా ఉండదు. భూవరాహ స్వామిని దర్శించుకుంటే మనకు ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. అలాగే భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ మనకి కంఫర్టబుల్గా, అంటే మీకు అనుకూలంగా మీ భూమి మళ్ళీ మీకు తిరిగి వస్తుందని నమ్మకం మనకి. అవి టైమింగ్స్, అవి టెంపుల్కి రావడానికి టైమింగ్స్. బస్ దిగాము. బస్ దిగంగానే ఎదురుగా చిన్నజీఆర్ స్వామిది, అది 9వ వార్షిక బ్రహ్మోత్సవం శ్రీ విజయకీలాద్రి దివ్యక్షేత్రం ఇది. దీన్ని విజయకీలాద్రి అంటారు. అమ్మవారిది ఇంద్రకీలాద్రి. చాలా బాగుంది. అసలు జర్నీ అయితే అదిరిపోయింది. గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. జై శ్రీమన్నారాయణ. ఇది బైక్ రావడానికి వచ్చిన బస్సు. ఈ బస్సులోనే వచ్చాము. బస్సు దిగంగానే ఎదురుగా ఇలా ఉంది, ఓం భూ వరాహస్వామినే నమః. అందరూ ఒకసారిగా, ఇది ఆళ్వారు వారు, అందరూ గురువులు అందరూ కూడాను. ఇప్పుడు మేము స్వామివారిని దర్శించుకోవడానికి, మూల విరాట్ని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. మీకు అవకాశం ఉంటే మీకు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. చూడండి, స్వామివారు కనిపిస్తూ ఉన్నారు మెల్లమెల్లగా. చూడండి, అయ్యవారి దర్శనం చాలా అద్భుతంగా ఉంది. అది చూస్తుంటే అక్కడి నుంచి కదలలేకపోయాను. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి ఏగరుగా వెయిట్ చేస్తూ ఉన్నా కదా, చూస్తూనే ఉండకపోయేలాగా, చూస్తూనే ఎటూ కదలలేదు. మీరు కూడా చూడండి, భూవరాహస్వామి అన్ని బాధలు, అన్ని కష్టాలు తొలగిపోతాయి. అంత మంచిగా జరుగుతుంది. టెంపుల్ ఇలా ఉంది, చాలా ప్లెజెంట్గా, ప్రశాంతంగా ఉంది. చాలా స్పేషియస్గా ఉంది. కొండ మీద చూపిస్తున్నాను. విజయవాడ పైన, విజయవాడ మొత్తం కనిపిస్తుంది. ఎదురుగా దూరంగా అక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. దాన్ని జూమ్ చేసి చూపించాను. చాలా బాగుంది అసలు. విజయవాడ ఇట్లా లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఎంతో పైన టెంపుల్లో ఏడుకొండల స్వామివారు, అలాగే అమ్మవారు, రాముల వారు, సీతా సమేత రాముల వారు. అలాగే టెంపుల్ ఇలా ఉంది చూడండి. చాలా స్పేషియస్గా ఉంది. ప్రదక్షిణలు చేసుకోవడానికి చాలా బాగుంది. ఇంక టెంపుల్ ఇంకా 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 బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. నేను ఆ టెంపులే కాకుండా ఇంకా వేరే స్వామివారి వేరు వేరు రూపాలు టెంపుల్స్ ఉన్నాయి. పేరుతో సహా చూపిస్తున్నాను మీకు. చూడండి, అలాగే వెంకటేశ్వర స్వామి గారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టెంపుల్ ఉంది. వెంకటేశ్వర స్వామి కూడా, అలాగే లార్డ్ వెంకటేశ్వర స్వామి కూడా టెంపుల్ ఉంది పక్కనే. వరుసనే 4-5 టెంపుల్స్ ఉన్నాయి. చాలా, అసలు నాకైతే చాలా ప్లెజెంట్ అనిపించింది. అసలు ఈరోజు భగవద్గీత చదివాను కాబట్టి నాకు ఈ అవకాశం కలిగిందా అన్నంత ఫీలింగ్ వచ్చేసింది. నాకు అంత హ్యాపీ అనిపించింది నాకు. రియల్లీ ఈరోజు 2 అధ్యాయాలు చదివాను నేను భగవద్గీత ఫస్ట్ టైం. చాలా హ్యాపీ అనిపించింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లార్డ్ వెంకటేశ్వర దర్శనం చేసుకోండి. చాలా బాగుంది. ముందు ముందు టెంపుల్ ఇంకా డెవలప్ అయ్యి ఇంకా బాగా ప్రసిద్ధి చెందిందనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ విజయవాడ దగ్గర బ్యారేజీ దాటిన వెంటనే సీతానగరం వస్తుంది. సీతానగరం దగ్గర శివాలయం టెంపుల్ ఉంటుంది. శివాలయం టెంపుల్ దాటగానే వచ్చే ఫస్ట్ రైట్ తీసుకుంటే మీకు ఈ భూవరాహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇది అంతా చిన్నజీఆర్ స్వామి డెవలప్ చేశారు కాబట్టి అక్కడ స్కూల్ ఉంది, అలాగే మఠం ఉంది. పిల్లలకి అన్ని సంస్కృత పద్యాలు నేర్పిస్తున్నారు. అలాగా అది చాలా డెవలప్ చేశారు. అసలు ఆధ్యాత్మికంగా అద్భుతమైన ఒక మంచి పుణ్యక్షేత్రం ఇది. ప్రతి ఒక్కళ్ళు విచ్చేసి కంపల్సరీగా పుణ్యం కట్టుకోండి. అంతే. నాకు చాలా బాగుంది. మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీ అనిపిస్తుంది. నేను చెప్పేటప్పుడు మీకు అర్థమవుతున్నా ఉంటే నేను ఎంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను. రాముడు, లక్ష్మణుడు, సీతా సమేత హనుమంతుడు, అది టెంపుల్ అది పక్కనే ఉంది. ఆళ్వార్ అంటారన్నారు ఇక్కడ. చూడండి పేరు, లక్ష్మీ సమేత రామ ఆళ్వార్ అంటారు.
వరాహస్వామికి అర్చన జరుగుతున్నప్పుడు కింద నుంచొని అర్చన జరుగుతూ ఉండంటే నేను అలాగా అక్కడి నుంచి కదలలేక అలాగే నాతో పాటు మీకు కూడా మంచి కలగాలని, దర్శనం కలగాలని నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఎవరేమనలేదు. ఇదే శ్రీ విజయకీలాద్రి, అక్కడ బ్యానర్ పెట్టుంది. బ్యానర్ మీద స్వామివారి ఫోటో ఉంది ఫ్లెక్సీలో. ఇదే సేమ్ అదే ఇది. శ్రీ విజయకీలాద్రి ఛానల్ అనుకున్నా కదా చూడాలని, అందుకే అలా ఎక్కువసేపు చూడాలనిపిస్తుంది. శ్రీ విజయకీలాద్రి వాసినే ఓం భూవరాహ స్వామినే నమః. అంత మంచి జరగాలి. కంపల్సరీగా మీరు వచ్చి దర్శించుకోండి. మళ్ళీ ఇంకా చూడాలని క్యూరియాసిటీతో అక్కడే నుంచొని ఎక్కడికి వెళ్ళా. ఇప్పుడు వీడియో తీస్తూ ఉన్నాను, అక్కడ టెంపుల్ దగ్గరే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ వెళ్తాను, మళ్ళీ చూస్తాను, వదిలిపెట్టను. ఓం భూవరాహ స్వామినే నమః.